హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు పెంపు అంశం మళ్ళీ తెరపైకైతే రావడం జరిగిందండి. చంద్రబాబు సంచలన నిర్ణయం ఏంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు సిద్ధమవుతోంది. ఈ కీలక అంశంపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవులతో కూడినటువంటి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళనను, ప్రస్తుత ఉద్యోగుల ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఉద్యోగుల ఆవేదన, మా వయసు దాటిపోతోంది, ఉద్యోగాలెప్పుడు అంటున్నారు. ప్రభుత్వం మారింది, ఇక ఉద్యోగాల జాతర మొదలవుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నోటిఫికేషన్లు వెలువడతాయి ఒక్కొక్కటిగానే. ఆశించినటువంటి ఉద్యోగులకు ఆశించినటువంటి నిరుద్యోగులకు ఈ పరిణామం శరాఘాతంగా అయితే మారింది. ఎందుకంటే వయోపరిమితి ఆందోళన. ఇప్పటికే నోటిఫికేషన్లు లేక మా వయసు దాటిపోతోంది, ఏజ్ బార్ అయ్యే దశలో ఉన్నాం. ఇప్పుడు రిటైర్మెంట్ వయసును పెంచితే కొత్త పోస్టులు ఎలా భర్తీ చేస్తారు? మా బ్రతుకులేంటి అని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబ్ క్యాలెండర్ హామీ. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని డీఎస్సీ పైనే తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చిన ఉద్యోగులను ఉద్యోగులను రిటైర్మెంట్ చేయకుండా అక్కడే కొనసాగిస్తే ఖాళీలు ఎలా ఏర్పడతాయి? జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యమవుతుందని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆర్థిక భారం తగ్గించుకోవడం. సీనియర్ ఉద్యోగులను పదవి విరమణ చేయించి వారికి రావాల్సిన ప్రయోజనాలను చెల్లిస్తే కొత్తగా తక్కువ జీతంతో యువతను నియమించుకోవచ్చు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గుతుంది కదా అని వారు సూచిస్తున్నారు. ప్రభుత్వం ముందున్న సవాళ్లు: ఆర్థిక భారం వర్సెస్ నిరుద్యోగ సమస్య. మంత్రివర్గ ఉపసంఘం ముందు పలు క్లిష్టమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. ఈ నిర్ణయం కేవలం ఉద్యోగులకే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగిత, పరిపాలన వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంది కాబట్టి వయసు పెంచడం వల్ల కలిగే ప్రభావం ఏంటో చూద్దాము. ఒకవేళ ప్రభుత్వం కానీ రిటైర్మెంట్ వయసును పెంపు చేసినట్లయితే జరిగేటివి ఇవే అండి. మొదటిది ఆర్థిక భారం. సీనియర్ ఉద్యోగులకు అధిక జీతభత్యాలు చెల్లించడం రావడం వల్ల ప్రభుత్వంపై తక్షణ ఆర్థిక భారం అనేది కొనసాగుతుంది. రెండవది నిరుద్యోగ యువత పెరగడము. కొత్త ఉద్యోగాల కల్పనకు 2 ఏళ్ల పాటు అవకాశం లేకుండా పోతుంది. మళ్ళీ ఇది యువతలో తీవ్ర అసంతృప్తికి దారైతే తీస్తుంది. ఇక మూడవది ప్రమోషన్లపై ప్రభావం. కింది స్థాయి ఉద్యోగుల యొక్క పదోన్నతులకు తీవ్ర ఆటంకం అయితే ఏర్పడుతుంది. సీనియర్లు పదవి విరమణ చేస్తేనే జూనియర్లకు ప్రమోషన్లు అనేవి లభిస్తాయి. ఇక వయసు తగ్గించడం లేదా 62 ఏళ్లను కొనసాగించడం వల్ల కలిగే ప్రభావం ఏంటో చూద్దాం. వయసు పెంపు చేయకపోతే జరిగేటువంటి ఇవే అండి. తక్షణ ఆర్థిక వెసులుబాటు. కొత్తగా నియమితులయ్యే వారికి తక్కువ జీతాలు ఉంటాయి కాబట్టి జీతాల భారం అనేది తగ్గుతుంది. నిరుద్యోగులకు న్యాయం. కొత్త నోటిఫికేషన్లకు మార్గం అనేది సుగమం అవుతుంది. ప్రభుత్వం హామీ కూడా నెరవేర్చినట్లయితే అవుతుంది. మూడవది పదోన్నతుల అవకాశము. ఉద్యోగ వ్యవస్థలో స్తబ్దత తొలగి కింది స్థాయి ఉద్యోగులకు కూడా పదోన్నతుల అవకాశాలు అయితే మెరుగవుతాయి. ఇక ఒక్కసారిగా భారం. అయితే రిటైర్ అయ్యే వారికి ఒక్కసారిగా పదవి విరమణ ప్రయోజనాలు సుమారుగా 25 నుంచి 30 లక్షల వరకు చెల్లించాల్సి రావడం ఖాయం అన్నమాట. దీనివల్ల ఖజానాపై ఒకేసారి పెద్ద భారం అయితే మోపడం పడుతుందన్నమాట. మరి ఇప్పటికే బకాయిల చెల్లింపులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుంది. పదవీ విరమణకు దగ్గరలో ఉన్న ఉద్యోగులు వయసు పెంపును స్వాగతించే అవకాశం ఉండగా మధ్యస్థాయి, కింది స్థాయి ఉద్యోగులు మాత్రం యథాతథిగా అంటే ఉన్న వయసును ఉన్నట్టుగా ఉంచాలని కోరుకుంటున్నారు. సీనియర్లు రిటైర్ అయితేనే మనకు
తమకు ప్రమోషన్లు వస్తాయని, కెరీర్‌లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రభుత్వం ముందున్నటువంటి కత్తి మీద సాము. ప్రస్తుత ప్రస్తుతం కత్తి మీద సాము చేస్తోందనే చెప్పాలి. సో, ఒకవైపు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూనే, మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రస్తుత ఉద్యోగుల ప్రయోజనాలను సమన్వయం చేసుకోగలగాలన్నమాట. కాబట్టి మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశాన్ని, ఈ కోణాలలో లోతుగా అధ్యయనం చేసి సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికైతే ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేస్తుందా, లేక ప్రస్తుత ఉద్యోగుల ప్రయోజనాలకి పెద్దపీట వేస్తుందా అనేది అయితే వేచి చూడాల్సిన అంశము. మరి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై ప్రభుత్వం వయసుపై కసరత్తు అన్నమాట. నిరుద్యోగుల్లో ఈ మేరకు నెలకొన్న ఆందోళన, ఉద్యోగుల్లో ఉత్కంఠత. వయసు తగ్గిస్తారా, పెంచుతారా అనేది మంత్రివర్గ సంఘం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.